అంచేత సత్వ రజస్తమో గుణములతో కూడిన ఇవన్నీ కూడా అనుభవించే లౌకిక భోగాలు. ఇదొక అన్నము. జ్ఞానము, బలము, వీర్యము, ఐశ్వర్యము, తేజస్సు, శక్తి, ఈ 6 గుణాలు ఉన్నాయే, ఇది పారలౌకికము, అంటే ఊర్ధ్వలోకానికి సంబంధించినవి. కాబట్టి శృతి చెప్తుంది అహమన్నం 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 అహమన్నాదో అహమన్నాద. మనకి వేదం చెప్తోంది ఈ మాట. భగవంతుడు మనం స్వీకరిస్తూ నేను అన్నము తింటున్నానంట. వీడు వెళ్ళినవాడు కూడా నేను అన్నమును స్వామికి ఆస్వాదయోగ్యం అవుతున్నాను అంట. పారలౌకికము, లౌకికము రెండిటి రూపంలో ఉండే అనుభవం నేనే. త్రైగుణ్యం అనుబద్ధానాం ఇతరేషాం అధ ఇతరత్. నేను 3 గుణములతో కలిసి ఉన్న. ద్విధశ్చాపి అన్నస్య యత్ యశః రూపం ఉత్తమం తత్ అహం సర్వభూతాత్మ. అంటే దాని లోపల ఉండే అంతరార్థము, అంతర్యామిగా ఉన్న స్వరూపము నేనే అవుతాను. తత్వచింతకై పరికీర్తిత. అంటే నీలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఉండాలి. ఎక్కడెక్కడ ఏది ప్రదర్శించాలో అదే ప్రదర్శించాలి. తగిన అన్నం ఏదుందో అది ఆ స్వరూపం అమ్మవారు. అన్నస్య యశః ఇత్యేవ మాం విదుహు తత్వచింతకాః. అన్నస్య యశః అంటే అర్థమేమిటి? యుద్ధరంగానికి వెళ్ళాడు. యుద్ధరంగానికి వెళ్ళి వాడితోటి యుద్ధం చేసి వాడిని చంపనైనా చంపాలి, లేదా తాను మరణించనైనా మరణించాల్సి ఉంటుంది. అంతే తప్ప అక్కడికి వెళ్ళి వాడు ఆయుధ ప్రయోగం చేస్తున్నాను ఆయన బుద్ధి కలిగి ఉండు అంటే వాడు ఉంటాడా? ఎక్కడ రజోగుణం ప్రదర్శించాలి, ఎక్కడ తమోగుణము, ఎక్కడ సత్వగుణం. మొదటే యుద్ధం చేయమని చెప్పలే, సామదాన భేద దండోపాయాలన్నాడు. చివరిదాకా వచ్చేది ఒకటే చేయాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించి తిండి నువ్వు తినాల్సి ఉంటుంది. అలాగే భగవద్ధ్యానం చేయడానికి. కాబట్టే మన వాళ్ళు వేదం చదవాలన్నా మరొకటి చదవాలన్నా ఆహార నియమాన్ని పెట్టారు. ఈ ఆహార నియమం పాటించని వాళ్ళు వీటిని చదవద్దు అని చెప్పడం జరిగింది. ఎవళ్ళ మీద కక్ష కొద్దీ ఒక వర్గం వాళ్ళే దాచుకోవాలని ఎవరు ఎక్కడా చెప్పనే లేదు. ఎదుగు అన్నస్య యశః. అంచేత నవాక్షరోయం మంత్ర ఓం అన్నస్య యశసే నమః అంటే 9 అక్షరాలు ఉన్నాయి దీంట్లో. అన్నము యొక్క యశస్సు అది కూడా నాకు లభించాలి. పశూనాం రూపం అన్నస్య యశః. ఈ రెండిటికి ప్రత్యేకత ఉంది. పశూనాం రూపం అంటే స్వర్గ, పర్జన్య, భూ, పురుష, స్త్రీ, ఈ పంచాగ్ని విద్య అంటారు. మొదటగా అంటే స్వర్గము, పర్జన్యము, భూమి, పురుషుడు, స్త్రీ, ఈ రూపంలో జీవుడు ఏర్పడుతున్నాడు. అన్నస్య యశః అన్నము రావాలి. అన్నము రావాలన్నా మళ్ళీ పంచాగ్ని విద్యే. శ్రద్ధ, సోమము, జలము, అన్నము, వీర్యము, ఇది హవిస్సులవుతాయి. అంటే ఇదంతా కొంచెం లోతైన విషయం. ఈ లోకంలో మనిషిగా పుట్టాలన్నా ఒక జీవుడు రావాలన్నా పంచాగ్ని విద్య. ఈ జీవుడు మోక్షానికి వెళ్ళాలన్నా పంచాగ్ని విద్య. రెండిటికి కూడా అన్నమే కారణము. ఆగ్నేయీయా హి మత్శక్తి సాహి జాత తథా తథా. అగ్నిలో ఉండే శక్తి ఏదుందో అదే దాంట్లో పెడుతోంది. సోమశక్తిర్మదీయా యా సాహి జాత తథా తథా. హవిస్సుల్లో ఉండే శక్తి కూడా అలాగే పెడుతోంది. అంచేత మనసః కామం ఆకూతిం, అభిప్రాయంలో ఉండే కోరికలు, వాచం పైకి చెప్పే కోరికలు, పశూనాం రూపం అంటే జీవధన సమృద్ధి, అన్నస్వరూపం అసీమహి, ఇవన్నీ కూడా నాకు లభింపజేయవమ్మా తల్లి అంటూ 10వ సూక్తంలో ప్రార్థన చేశారు. అంటే అమ్మ నాకు సుఖజీవనం కలగాలి, మంచి వాక్కు ఉండాలి, సంపదలు ఉండాలి, అందరి చేత కూడా గౌరవించబడాలి. అంటే ప్రారంభంలో చెప్తున్న ఒక్కొక్క సూక్తానికి క్రమంగా వస్తుంటే కొన్ని చోట్ల పునరుక్తిగా అనిపించవచ్చును. కానీ ఇంతకుముందు కోరిన కోరిక చెప్పి అక్కడుండే ఫలితాన్ని చెప్పుకుని ఈ ఫలితము లోపల మరింత విశేషం కావాలి అని చెప్పుకోవడం ప్రధాన లక్ష్యం. ఇప్పుడు 11వ సూక్తంలో అడుగు పెడుతున్నాం. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమ శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని. ఇక్కడ కర్దమ ప్రజాపతిని ప్రార్థన చేస్తున్నారు. శ్రీ సూక్తంలోనే ప్రార్థన చేస్తూ కర్దమ ప్రజాపతిని ప్రార్థించుకుంటున్నారు. స్వామి కర్దమ ప్రజాపతి, నీ కుమార్తె లక్ష్మీదేవి, ఆమెని మా ఇంట నెలకొని ఉండేలా చెయ్యి అంటూ, అంటే అమ్మవారి సంబంధముగా చెప్పే స్తోత్రమైనప్పటికీ అమ్మవారి సంబంధీకులకి చెప్పే స్తోత్రము కూడా ఆ స్తోత్రమే అవుతుంది శ్రీ సూక్తం అని చెప్పడంలో. కర్దమేన ప్రజాభూత, అమ్మ
నీవు కర్దమ ప్రజాపతి చేత కుమార్తెగా స్వీకరించబడ్డావు. నువ్వు మయి సంభవ కర్దమ, నీకు ఆమె పుత్రిక అయినట్టే ఆమె కూడా నాకు కుమార్తెగా జన్మింపజేయి. వాసయమే కులే మాతరం పద్మమాలిని, అంటే నీకెలాగైతే అమ్మవారు కుమార్తెగా వచ్చిందో అలాగే ఆమెను నాకు కుమార్తెగా అనుగ్రహించు. అంటే సంతాన ప్రాప్తికి ఇది అద్భుతమైన మంత్రము అని అంటారు. ఎలాగంటే బ్రహ్మనీడ నుంచి పుట్టినవాడు కర్దమ ప్రజాపతి. మనకి ప్రజాపతులంతా ఉన్నారు. బ్రహ్మమానసపుత్రుడు లేదా బ్రహ్మ శరీరంలోంచి పుట్టినవాళ్ళు ఒక్కొక్కళ్ళు. బ్రహ్మగారి నీడ నుంచి పుట్టాడు ఒక ఆయన కర్దమ ప్రజాపతి. ఈయన కపిలుడి తండ్రి. ఆయన లక్ష్మీదేవిని కుమార్తెగా భావించాడు, కుమార్తెగా పొందాడు. ఆయన క్షీరోదార్ణవ సంభూతాం శ్రియం జగ్రాహ కర్దమ. క్షీరోదార్ణవ సంభూత, క్షీరసాగరంలోంచి పుట్టింది ఆవిడ. పుట్టగానే ఆమె తన కుమార్తెగా స్వీకరించాడు. ప్రజాత్వేన తదా లక్ష్మీం తదా ప్రభృతి కర్దమీ. అప్పటి నుంచి ఎప్పుడైతే ఈమె నా కుమార్తె అని చెప్పాడో ఆవిడ కర్దమి, కర్దమేన ప్రజాభూత, అలా అయ్యింది ఆవిడ. అలాగే ఒకప్పుడు పార్వతీదేవి శరీరంలో ఉండే నల్లదనమంతా కూడా ఒక స్వరూపంగా ఉంటే ఇంద్రుడు వచ్చి ఈమె నా చెల్లెలిగా స్వీకరిస్తున్నాను, వింధ్యవాసిని ఈవిడ అని చెప్పుకున్నాడు ఆయన. అలాగే ఒక్కొక్క దేవతలు ఒక్కొక్కసారి ఆవిర్భవించినప్పుడు ఆ మహర్షులు కానీ ప్రజాపతులు కానీ పుత్రత్వంతో పుత్రికాతత్వంతో స్వీకరిస్తూ వచ్చారు. ఇలాగ కర్దమేన ప్రజాభూత మయి సంభవ. భగవంతుడే తనకు కుమారుణ్ణి తండ్రిగా ఎంచుకుంటున్నాడు అంటుంది వేదం. అంచేత లోకంలో తండ్రి ఉన్నాడు. అలాంటి తండ్రిని కూడా తండ్రి చెయ్యగలుగుతున్నవాడు ఎవరయ్యా అంటే పరమాత్మ. తండ్రికి ఆ లక్షణం ఇచ్చేది ఎవరు? పితా పుత్రేణ పితృమాని యోనవు. అలాగే నాకు కుమార్తెగా జన్మింపజెయ్యి. కొంచెము ఈ వివరం చెప్పుకోవాలంటే వేదంలోకి వెళ్ళి వేదాంత రహస్యం చెప్పుకోవాల్సి ఉంటుంది, కొంచెం బరువు ఎక్కువ అవుతుంది. అంచేత అక్కడ నీవు కుమార్తెగా స్వీకరించావు, నీవు తండ్రిగా ఎన్నుకున్నావు నువ్వు ఆమె కోసమని. అలాగే ఆమెను నా కుమార్తెగా జన్మింపజేయవయ్యా. కర్దమ అంటే తల్లినే కుమార్తెగా పొందావయ్యా నువ్వు. లోకాలన్నిటికీ తల్లి లక్ష్మీదేవి, ఆమెని నీ కుమార్తెగా స్వీకరించావు. ఎంత విచిత్రమయ్యాది! కర్దముని వంటి వాళ్ళు ప్రకృష్టమైన కుమారుడిగా అతనికి పుత్రికయ్యావు. ఇదిట అంటే అమ్మవారే ప్రపంచానికంతటికీ తల్లి, కొడుకేమో ఆమెను కుమార్తెగా ఎంచుకున్నాడు. లోకాలన్నిటికీ తల్లి అయిన ఆవిడ ఈయన్ని తన తండ్రిగా ఎంచుకుంది. దీన్నే స్వయంవరం అంటారు. అలాగే నీవు ఆవిర్భవించాలమ్మా. కొడుకు నీటి వంటివాడు, కుమార్తె నూనె వంటిది అంటారు చమత్కారంగా పెద్దలు. ఎలాగంటే మంచినీళ్ళ సీసా ఇలా వంపిన తరువాత కాసేపటికి లోపల ఉండే నీటి చుక్కలన్నీ కూడా మాయమైపోయి పొడిగా మారుతుందట. అలాగే నూనె గనక వంచినట్టయితే ఎంత వంచినా ఎంత పూర్తి చేసినా ఎక్కడో నూనె తాలూకు తడి అక్కడే ఉంటుంది. అలాగా నాకు కూడా ఆ కుమార్తెని అనుగ్రహించవయ్యా మహానుభావ. శ్రియం వాసయమే కులే, నా ఇంట నివసింపజేయవయ్యా స్వామి. అంటే నీ ఇల్లు మా ఇల్లు కొలువై ఉండాలి, అలాగ రావాలి. మా ఇల్లు లక్ష్మీదేవి కొలువు కావాలి. శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలిని, తల్లిని. మాతి గర్భం ఇది మాత అని చెప్పి గర్భంలో ధరించి నిలుపుతుంది, రూపాన్ని కలిగిస్తుంది, జీవాన్ని ఇస్తుంది. శంకరాచార్యుల వారు మాతృకాస్తవమని చేశారు. అమ్మ ఎప్పుడైతే బిడ్డని లోపలికి స్వీకరించిందో తను ఎన్ని యాతనలు పడుతుందో అన్ని యాతనలు పడి అన్ని భోగాలు వదిలిపెట్టి ఒక రూపాన్ని తెచ్చి మళ్ళీ తన ప్రాణం మీద కూడా తెచ్చుకుని నిన్ను కంటోందిరా నాన్న అంటారు ఆయన. మాతరం. భారతం చెప్తాడు ఒక చోట, సర్వేషాం ఏవ లోకానాం పిత మాతా చ మాధవ. లోకాలన్నిటికీ కూడా తల్లి తండ్రి మాధవుడేనయ్యా. ఎంచేత లోపల సృష్టిస్తున్నాడు, జాగ్రత్త పెడుతున్నాడు కనుక. అంచేత అలాంటి మాతరం లక్ష్మీదేవిని నా కుమార్తెగా. మిమేష షద్వధో వ్యగ్ర మీయే మానై తథాజితై. నేను మాత అని చెప్పడంలో కారణం ఏమిటో తెలుసునా? సకల ప్రమాణాలకి జ్ఞానము, అర్థము, పరమార్థము, భావము, దాని పరిమితి
వీటన్నిటినీ కూడా మాతి కొలుస్తూ ఉంటాను నేను. ఏ పదానికి అర్థం ఎంతవరకు ఉండాలి, ఏ పదానికి అంతరార్థం ఎంతవరకు ఉంటుంది, వీటన్నిటినీ కొలిచేదాన్ని నేను. అందుకనే చూడండి, జీవుడు పుట్టినప్పుడు ఈ శరీరంలో ఉండే అంగప్రత్యంగములు ఏది ఎంత ఎంత పరిమాణం ఉండాలో అవి అమ్మ కడుపులోనే రూపుదిద్దుకుంటాయి. అంటే అమ్మ ఎలాగైతే, స్త్రీ ఎలాగైతే సక్రమంగా భోజనం చేస్తుందో ఆ పదార్థములతో ఈ రూపం దిద్దుకుంటుంది. అందుకని ఆమెను మాత అని అన్నారు. అలాగే ప్రతి పదానికి అర్థాన్ని పరమార్థాన్ని ఇచ్చేది నేను గనక నేను మాత. అంచేత మాతరం పద్మమాలినీం, అమ్మవారిని నా దగ్గరికి రప్పించు, నా ఇంటి లోపల ఎప్పుడూ ఉండేలా కలిగించు. మాతరం అని చెప్పడంలో ఇంకొక చమత్కారం ఏమిటి అంటే, అన్ని రకాల పరిచ్ఛేదములు నా వల్లనే ఉంటాయి. మంత్రము కానీ, పదము కానీ, వర్ణము కానీ, తత్వము కానీ, భావము కానీ, కళ, ఇవన్నీ నేనే నిర్ధారణ చేస్తాను. అందుకని మాత. మాతరం అని చెప్పడంలో 4 పనులు నేను చేస్తాను. ఒకటేమిటి, తారయామి జగత్సర్వం అపార భవసాగరం. ఇది నా గొప్పతనము. నేను తల్లిని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి కష్టాలు కూడా తొలగించేదాన్ని నేను. సంసారంలో ఉండే జీవులందరినీ కష్టాల్లో తొలగిస్తాను. అందుకనే చూడండి, ఒక కవిగారు చమత్కరించాడు, దేవుడే లేడనే ఉన్నాడు కానీ తల్లే లేడని మనిషే లేడు కదా అన్నాడు. వీడు ఎంత ఎదిగి ఎంత గొప్పవాడైపోయి తల్లిని సక్రమంగా చూడకపోయినా వీడికి ఏదైనా కష్టం కలిగితే వీడి నోటి వెంట వచ్చే మొదటి మాట ఏమిటి, అమ్మ అనే మాటే వస్తుంది. అది విశేషం. అంచేత అన్ని రకాలైన కష్టాల నుంచి కూడా తొలగిస్తాను నేను. ఉత్తీర్ణ సర్వదోషాబ్దేహే ప్లవే భూతేషు చేతస. మనస్సు అనే పడవతోటి వీళ్ళందరినీ కూడా, సర్వభూతాలన్నీ కూడా మంచి ఒడ్డుకి నేను చేరుస్తాను. కాబట్టే మనస్సు కూడా అమ్మవారి స్వరూపమే. మనస్సు అనే పడవతోటి సీతాదేవి చెప్తుంది, నివర్తయ మనోమత్త, నాయనా నీ మనస్సు అనే పడవని వెనక్కి తిప్పుకో, అంటే నువ్వు వెడుతున్నావు సుడిగుండాలి వైపు జాగ్రత్త అని చెప్తుంది ఆవిడ. ప్లావయామి జగత్సర్వం పయసామే, రిపీట్, ప్లావయామి జగత్సర్వం పయసా మేఘతాం గతః. జగత్తునంతటినీ కూడా ఓలలాడిస్తాను నేను. ఎలాగా, మేఘస్వరూపంలో వర్షాలు కురిపించి ఇలాగా. అంతేకాదు, ప్రియం హితంచ సర్వేషాం సర్వభూతాం చింతయామి. సర్వభూతములో కూడా ప్రియము హితము రెండూ కూడా చింతిస్తా గనక నా పేరు మాత. కరోతి చ తేషాం సర్వభూతానాం మాతరం యోగినో విదుః. ఇవన్నీ నేను చేస్తా గనక నన్ను మాత అని అంటారు. అంటే సృష్టించేది నేనే, కలిగించేది నేనే, వాళ్ళలో దోషాలు తొలగించేది నేనే, ఏ ప్రవర్తన ఎంతవరకు ఎలా ఉండాలో కూడా నిర్దేశించేది నేనే. కాబట్టి పంచాక్షరోయం మంత్ర సర్వభోగ సమృద్ధిద. ఓం మాత్రే నమః. అందుకనే ఓం శ్రీమాత్రే నమః అని చెప్పడంలో శ్రీమాత అనగానే దుర్గాదేవిను లలితాదేవిని మాత్రమే కాదు, మాతా శబ్దానికి అర్థం లక్ష్మీతంత్రం ఇంత లోతుగా చెప్పింది. పద్మమాలిని, అలాంటి అమ్మవారిని నా ఇంట కుమార్తెగా జన్మింపజేయి, స్థిరంగా అట్టేబెట్టు. పద్మమాలిని, పద్మముల మాలలు కలిగినది. ఈ పద్మములంటే ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం, ప్రకృతి, పురుషుడు, కాలము, ఇవే పద్మాలు. ఈ పద్మాలని ధరిస్తాను నేను. ప్రకృతిం పురుషంచైవ కాలంచాపి సనాతనం ధారయామి స్వరూపేణ తతోహం పద్మమాలిని. చెప్పుకుంది ఆవిడ అమ్మవారు, ఇంద్రుడికే చెప్పింది. కాలము కానీ, ప్రకృతి కానీ, పురుషుడు కానీ, ఈ మూడు కూడా పద్మములు. పద్భ్యాం మాతి, పదముల చేత కొలువబడేవి. వీటిని మాలగా ధరిస్తాను నేను, లోకాన్ని రక్షిస్తా గనక పద్మమాలిని. ఓం పద్మమాలిన్యై నమః అన్నది 8 అక్షరముల మంత్రము, అష్టాక్షరీ మంత్రము. అంచేత ప్రకృతిలో ఉండే అన్ని రకములైన ఫలములని కూడా నేను నీకు ఇస్తాను. అంతేకాదు, నీవు పద్మమాలిని అని చెప్పేతోటి ఇంకో చమత్కారం ఏమిటంటే, తాను కూర్చునే ఆధారపీఠము పద్మము, ఆసనము పద్మము, తను కాలు కింద పెట్టుకుని కాలికి ఉండే పాదపీఠము అది కూడా పద్మమే. అమ్మవారి చేతిలో లీలాకమలం ఉంటుంది, సరదాగా విలాసంగా పట్టుది, అది పద్మమే. అమ్మవారి శిరస్సు మీద ఉంటుంది ఛత్రము, అది పద్మమే.
అంచేత నా పేరు పద్మమాలిని అని అంటారు.